రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని నిరసిస్తూ గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందించామని అన్నారు. నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను అనేక ఇబ్బందులకు గురి చేయడమే కాక పథకాలకు సైతం కోతలు విధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ సంవత్సరానికి 15,000 రైతు భరోసా ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ అందజేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని అన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చెమ్ముల గోవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు మంద భాస్కర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, మంగయ్య, నక్క వెంకటేష్ గౌడ్, చెమ్ముల నరసింహారెడ్డి, అభిషెట్టి రాజశేఖర్, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, వేణు, మేడిపల్లి మురళి, కంగర్ల శ్రీనివాస్, దాసరి ఆంజనేయులు, వడ్డే గోపాల్, కడిలి మురళి, ప్రకాష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కళ్ళబొల్లి మాటలు చెప్పింది. పేద బడుగు బలైన వర్గాల ప్రజలకు మేలు చేస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానాలు ఇచ్చి 216 హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో. ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారు. ఇది ఎంతవరకు వాళ్ళకి ఎంత ప్రజలను వంచడం, ఇది వాళ్ళకు నైజం, అది వాళ్ళ నైజమే కాంగ్రెస్ది. నిజానికి 7,500 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు దిశాలు అయ్యే ముందు ఆయన శాంక్షన్ చేసినటువంటి ఫండ్ను నువ్వు రైతు రుణమాఫీ కింద తీసుకున్నావు. మరి రైతు బంధు ఇస్తా అని చెప్తుంది, ఇప్పటి వరకు ఇవ్వకపోతుంది. 3 పర్యాయాలు అవుతుంది ఇప్పటికీ. కాలానికి యాసంగి వస్తుంది 3 కాదు, ఇంతవరకు ఇవ్వకపోతుంది. నువ్వు 15,000 అంటావు, ఇప్పుడేమో మళ్ళీ మొన్న క్యాబినెట్లో 12,000 అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసమండి? రైతులు అంటే అంత చులకనైపోయిందా మీకు? ఈరోజు వాళ్ళు అన్నం పెట్టే రైతన్నలు వాళ్ళు వాళ్ళు లేకపోతే, వాళ్ళు వండించకపోతే మనం ఏం తింటాం? జనాలు ఎక్కడ పోయి ఏమవుతున్నారు? సమాజం ఎట్టుపోతున్నారు. అసలు అన్ని రకాలుగా ప్రజలను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వాన పడ్డట్టున్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలకే చేతలకు పొందడం లేదు. వాస్తవానికి కేసీఆర్ గారు పేద బడుగు బలైన రైతుకొని ఆయన చేసినటువంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి పథకాలు రైతులకు మేలు చేయాలి. ఫస్ట్ ముందు రైతులకు మేలు చేసిన తర్వాత మీరు తర్వాత ఆలోచన చేయాలి. పాలకంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి సన్నకారు చిన్నకారు రైతులని కాదు, రైతులందరికీ 15,000 సంవత్సరానికి చెల్లించే విధంగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి, లేకపోతే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి నిరంతరంగా ఉద్యమిస్తాం, మిమ్మల్ని వెన్నంటి తరుముతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతు బంధు ఇస్తలేడు సార్. ఇవాళ రైతు బంధు లేదు. ఎట్లా దున్నుకున్నాలి? 2 ఎకరాల భూమి ఉన్నది నాకు. 4,000 పెన్షన్ ఇస్తానంటే అది లేదు నీకు, ఇదివరకు లేదు. ఎట్లా చేయాలి చెప్పు? అన్నీ చెప్తేవి నువ్వే. ఇవాళ ఇది ఇస్తలేవు, అది ఇస్తలేవు. ఎందుకు సార్ నువ్వు ఇక ఉండి కూడా పని చెప్తున్నా, పని చెప్తలేరు. ముసలిని పోరా అంటున్నారు. ఎట్లా చేయాలి చెప్పండి? ఇట్లా ముఖం మంచిగా పెట్టినాం. ఏం పేరు? ఏం పేరు? రాములు. అది నాకు 2 ఎకరాల పొలం ఉన్నది. ఇవ్వమంటే పైసలు లేవు. ఏం చేయాలి చెప్పు? రైతు బంధాన్ని పడుతుందంటే అది పడతలేదు. ఇది ఇస్తానంటే అదే ఇస్తానంటే ఎట్లా చేయాలి చెప్పు? ఇప్పుడు ఇక 4,000 పెన్షన్ ఇస్తానంటే ఎవరు కూలి వీలు ఇస్తలేనా? ఎట్లా బతకాలి మేము? మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రేవంత్ రెడ్డి గారు 13 నెలల పాలన ఏ విధంగా ఉందో గ్రామస్తులకు ప్రజానికానికి చాలా తెలుసు. కానీ మరొక్కసారి రైతు లేని రాజ్యం లేదు అని చెప్పినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి మాట తప్పి ఎన్నో మాటలు చెప్పి సభలల్లా 15 మన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 5,000 సరిపోవు, 17,000 ఇస్తా అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి మన క్యాబినెట్ లో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు ఇదే నిర్లక్ష్యం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరొక్కసారి రైతులు మోసం చేసినటువంటి ప్రభుత్వాలు ఎక్కడా నిలబడలేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. దాని కార్యక్రమ భాగంలోనే
15,000 ఇస్తున్నటువంటి మాట నువ్వు నిలబెట్టుకోవాలి. మరొకసారి ఇలా గత ప్రభుత్వం మా కేసీఆర్ గారు రైతులను గుర్తించి రైతు బీమా, రైతు రుణమాఫీ అన్ని విధాలుగా చేస్తున్నటువంటి గత ప్రభుత్వం మీరు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. కానీ ఇప్పటికైనా మీరు మాట తప్పకుండా మీరు ఏమంటారు, మాట తప్ప మనమే నింపమంటున్నారు. కానీ రైతులను నట్టేట ముంచినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికీ 2 సార్లు 2 పంటలైనాయి, అయినా రైతు బంధు రాలేదు, రైతు బీమా రైతు బాగా కష్టాలు వచ్చినాయి. అయినా మీరు ఆఫీసులలో కూర్చొని లెక్కలేసి ఏం చెప్తా ఉన్నారు, మీకే తెవాలి. ఏం చెప్తున్నారు, అయ్యా 2 పంటలు సరిపోవు 3 పంటలు ఇవ్వాలని చెప్పినటువంటి వ్యక్తివి ఇవాళ ఏం చెప్తున్నావు, మన ఒకటే పంటకి ఇస్తాం, వరి పంటలకు 2కి ఇస్తాం, రాగాలకు ఒకటే పంటకి ఇస్తామని చెప్తా ఉన్నావు. కానీ ఇప్పటికైనా నువ్వు మార్చుకొని గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగా నువ్వు మనం దీన్ని కొనసాగించాలని చెప్పి ఈ రోజు మా మండల పార్టీ ఆధ్వర్యంలో కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మా గుమ్మడి మండలం నుంచి ఇంత పెద్ద ఎత్తున రైతులు వచ్చి రైతులకు మద్దతుగా తెలుపుతున్నటువంటి నాయకులకు మరొకసారి జోహార్ అమరవీరులకు, రైతు లేనిదే చూడాలి అలా దయచేసి ప్రతి అంశాన్ని మీరు పోస్ట్ ద్వారా మనకు ప్రతి విలేజ్ కి గ్రూపులు ఉన్నాయి, మండల్ గ్రూప్ ఉంది, పర్సనల్ కూడా కొందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు మెసేజ్ పెడితే భయపడద్దు, ఏమంటారు అని ఏం కాదండి. మెసేజ్ సోషల్ మీడియా ద్వారా మనకు సుప్రీంకోర్టు రైట్ ఇచ్చింది. మీ తరఫున ఎవరికైనా ఇబ్బంది అంటే ఒక మాటలు కానీ ఏవి కానీ అట్లా అడ్డగోలుగా వేయకండి, విమర్శలు చేయండి. మీకు ఏమైనా ఇబ్బంది అయితే మాకు ఫోన్ చేయండి, మేము వచ్చి కూడా మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. నిజంగా చెప్తున్నాం, ఈరోజు గర్వంగా ఉన్నాం. అధికారం లేకున్నా ప్రజలు ప్రతిపక్షం మా హోదా ఇచ్చారు. ప్రతి అంశం ప్రతిపక్షం తరఫున మేము పోరాటం చేస్తాం, నిలదీస్తూనే ఉంటాం. మీకు ఇచ్చేదాకా ఎంబడి పడతాం, లేదంటే ఇంటికి పంపించే రోజు ఖచ్చితంగా పెద్ద ఆయన చెప్పినట్టు ఇంటికి పంపిస్తాం. కేసీఆర్ గారిని సీట్లో కూర్చుని పెడతాం, మళ్ళా బంగారు తెలంగాణ చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా పార్టీ నాయకులే కాదు